ప్రధానంగా ఏదైతే బీసీ డిక్లరేషన్ సంబంధించి కావచ్చు, బీసీలోకి 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, ఏదైతే ఆర్డినెన్స్ అని ఒక మాట, ఇంకోసారి ఏమో ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని ఇంకోసారి ఇంకో మాట, ఢిల్లీలో ఇంకొక ప్రెస్ మీట్, ఇటు బీజేపీ ఎలాంటి మాటలు మాట్లాడుతుంది, కాంగ్రెస్ ఎలాంటి మాటలు మాట్లాడుతుంది, అసలు ఎవరు న్యాయబద్ధంగా ఉన్నారు, బీసీలను ఎవరు మోసం చేస్తున్నారనే అంశంపైన డిస్కషన్ చేయడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు బాలాజీ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి బాలాజీ గారు. ఏంటి అసలు 42% రిజర్వేషన్ ఒకసారి అంటారు, ఇంకోసారి ఏమో ఆర్డినెన్స్ అంటారు, ఇప్పుడేమో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అమలు చేయండి ఖచ్చితంగా, దాన్ని చట్టం చేయండి అని చెప్పేసి మరో ప్రెస్ మీట్ పెడతారు. ఎవరు ఏ డ్రామా ఆడుతారు అనుకోవాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎలక్షన్ సమయంలో 2023 నవంబర్లో ఒక ఓబీసీ ముఖ్యమంత్రిని సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒక మరణశాసనం రాసిందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన వర్గాలతోటి తన మనుషుల్ని ఎట్లా గొంతు కోయిస్తుందో చూస్తే ఈ కామారెడ్డి డిక్లరేషన్ దీనికి ముఖ్యమైన ఉదాహరణ. సిద్ధరామయ్య గారు వచ్చారు, కామారెడ్డిలో పెద్ద పెద్ద 45 అంశాలు చెప్పినారు, ఒకటి కాదు రెండు కాదు, 45 అంశాలు. ఆ 45 అంశాలలో ప్రధానంగా ఏదైతే 42% రిజర్వేషన్ అన్నారో 6 నెలల్లోనే, వాస్తవానికి 20 నెలలు అవుతుంది, బీసీలు మిమ్మల్ని ఎవరిని అడగాలి, వాస్తవంగా ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా సమయం ఇద్దామని చెప్పేసి బీసీలు కూడా ఒప్పుకున్నారు. కానీ ఇవాళ 20 నెలలు అవుతున్నప్పటికీ మీరు ఇస్తున్న హామీ వాస్తవానికి కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తాం. ఇది వారు ఇచ్చినటువంటి మొదటి ప్రామిస్ బీసీలకు సంబంధించి. రెండో ప్రామిస్ సంబంధించి ఇవాళ స్థానిక సంస్థలలో ప్రస్తుతం ఉన్నటువంటి 23% ఏదైతే ఉందో దీన్ని చెయ్యం, మేము 42% వర్తింపజేస్తాము, దీనివల్ల 23,973 మంది ప్రజాపతులు కొత్తగా తయారవుతారని చెప్పేసి ఒక తీయని కబురు బీసీ ప్రజలకు ఇచ్చి బీసీల ఓట్లు మాత్రం వేయించుకున్నారు. అదేవిధంగా ఇంకో పెద్ద మాట కూడా చెప్పినారు, ఏది ప్రభుత్వ కాంట్రాక్టులలో కన్స్ట్రక్షన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా బీసీ సప్లాన్ కోసము ప్రత్యేకమైనటువంటి ఒక సెషన్, అసెంబ్లీ సెషన్ నిర్వహించి ఒక బడ్జెట్ నిర్వహిస్తామని చెప్పినారు. అదేవిధంగా బీసీ సంక్షేమానికి సంబంధించి 20,000 కోట్లు ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకు బీసీ ప్రజలారా 1,00,000 కోట్లు మీకు ఇస్తామని చెప్పినారు సార్. బీసీలు వాస్తవంగా వీరు నమ్మినారు. వాస్తవంగా కేసీఆర్ గారు ఎలక్షన్ సమయంలో చెప్పినట్టు నేను 1 ఇస్తాంటే 2 ఇస్తాను, నేను 3 ఇస్తాంటే వాళ్ళు 6 ఇస్తాను, నేను 8 ఇస్తాంటే వాళ్ళు 16 ఇస్తానని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చినారు. చెప్పినప్పుడు మేము చెప్పినాం, బీసీ ప్రజలుగా బీఆర్ఎస్గా మేము చేసింది ఇది అని చెప్పినాం. సార్ అలా ఏదైతే ఈ 19 నెలల కాలంలో వీళ్ళు బీసీల సంబంధించిన 40% రిజర్వేషన్ల కోసం వీళ్ళు చేసినటువంటి పని ఏందండి? ఈ దేశంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. వీళ్ళ క్యాబినెట్లో అనేక మంది మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు హైకోర్టు తీర్పులు తెలుసు, ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పులు తెలుసు. అదేవిధంగా వీళ్ళు చూస్తున్నా కానీ ఏదైతే బీహార్లో కులగణన చేసి నితీష్ ప్రభుత్వం లెక్కలు బయట పెడితే దాన్ని హైకోర్టు కొట్టేసిన సందర్భాన్ని కూడా వీళ్ళు చూసినారు. మరి అలా ఈ పక్కనే రాష్ట్రంలో కర్ణాటక ఏదైతే ఉందో కర్ణాటక మోడల్ దీనిలో తీసుకొస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా వీళ్ళు షరీఫ్. మరి కర్ణాటకలో ఎందుకు అమలు చేయలేకపోయినారు? మరి కర్ణాటకలో అమలు చేయని రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో ఎట్లా అమలు చేస్తామని సిద్ధరామయ్య గారు చెప్పినారు. ఇప్పుడు కర్ణాటకలో వారే లెక్కలు తీసినారు, ఇంతవరకు లెక్కలు బయట పెట్టకపోగా అమలు నోచుకోలే కర్ణాటకలో. కానీ కర్ణాటకలో అమలు చేయని ఈ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు తెలంగాణలో వచ్చి మాత్రం మీకు రిజర్వేషన్లు 6 నెలల లోపు అమలు చేస్తామని చెప్పినారు. చూడండి, ఇన్నే దగా మొదలైంది, ఇక్కడనే బీసీలకు వంచే ప్రయత్నం మొదలైంది, ఇక్కడనే బీసీల గొంతు కోసే ప్రయత్నం జరిగింది. 20 నెలలు పట్టింది ఈ యొక్క హామీ ఏదైతే నెరవేర్చలేరు, వీళ్ళు దోకా చేసినారు, బలైన వర్గాల ప్రజలు వంచారు అనేటువంటి అంశం ఇక్కడనే మనకి 20 నెలలుగా అర్థమైంది. ఓకే, వీళ్ళు రకరకాల మొదటగా చేసినారు, దీన్ని లెక్కల్ని బీసీ కమిషన్ లెక్క కడదని చెప్పినారు. అయ్యో బీసీ అంతనే మీ బీఆర్ఎస్ పార్టీగా కొంతమంది న్యాయ నిపుణులు, కొంతమంది బీసీ కమిషన్లో గతంలో పనిచేసిన వాళ్ళు, అరే బీసీ కమిషన్ ఎట్లా లెక్క కడతాయా, ప్రభుత్వం ఎట్లా లెక్క కడుతుంది, బీసీ కమిషన్ ఎట్లా లెక్క కడుతుంది, కట్టొద్దని చెప్పేసి అనగానే ప్లానింగ్ ద్వారా అన్నారు. అరే ప్లానింగ్ కాదయా, 1952 ప్రకారం ఏదైతే ఎంక్వైరీ ఆఫ్ యాక్ట్ ప్రకారం ఒక కమిషన్ వేయాలి, దాని మీద కమిషన్ సంబంధించి ఉంటుందని చెప్పినారు. అప్పుడు వీళ్ళకి సోయి వచ్చి ప్రణాళిక సంఘం కొన్ని రోజులు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ బీసీ కమిషన్, బీసీ కార్పొరేషన్, బీసీ కమిషనర్ అని కొన్ని రోజులు, ప్రభుత్వం లెక్కలు తీస్తున్నారని కొన్ని రోజులు, అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఏం చెప్పినారంటే ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పేసి భూసాని వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో కమిషన్ వేసినారు సార్. ఇలా టీ న్యూస్ ద్వారా స్పష్టంగా అడుగుతున్నా, బీసీ కమిషన్ ఏకసభ్య కమిషన్ వేసి
ఎన్ని రోజులు తిరిగారు తెలంగాణలో వీళ్ళు? భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేషన్ కమిషన్కి సభ్యులు లేరు, ఒక ఆఫీసు లేదు, వాళ్ళకి సంబంధించిన నిర్వహణ సంబంధించిన ఏమీ లేకుండా నివేదిక కూడా బయట పెట్టలేదు ఎందుకు? అదే అడుగుతాం. అదే ఇప్పుడు డెడికేషన్ కమిషన్ వేసినప్పుడు ఏకసభ్య కమిషన్ వేసి ఏం చేసిస్తారు? ఎక్కడ తిరిగిరు వీళ్ళు? ఏం చేయలేరు. తదనంతరం ఏం చేసినారు? మేము ఏదో చేసినా లెక్కలు చేసినామని లెక్కలు బయట పెట్టినారు సార్. ఆ లెక్కలు బయట పెడితే వీళ్ళే చెప్పినారు, ప్రభుత్వం ఏం చెప్పింది, ఇంతమంది ఎస్సీలు ఉన్నారు, ఇంతమంది బీసీలు ఉన్నారు, ఇంతమంది ఓసీలు అని చెప్పి అన్నారు. అప్పుడే బీసీ సంఘాల నుంచి. కానీ ఇంకొక మాట చెప్పింది ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా, ఏదైతే ఈ కులగణనకు సంబంధించి సర్వే పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పింది. ఎస్, అదే క్రమంలో సర్వే ఎందుకు పూర్తి స్థాయిలో జరగలేదు, జరగకుండా ఎందుకు నివేదికలు బయట పెట్టినట్టు? మళ్ళీ అదే తప్పుల తడకగా ఉందనేది వీళ్ళు స్పష్టమైనటువంటి ఆధారాలు బయటపడ్డాయి. వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంది, వీళ్ళు ఏం చెప్పినారు, సుమారు 16 లక్షల జనాభా ఈ సర్వేలో పాల్గొనలేదు, 3 లక్షల కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని వీళ్ళే చెప్పినారు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అయితే కొన్ని ఉదాహరణలు చెప్తే నవ్వొస్తుంది. ఆ కుక్కను విడిచిపెట్టిర్రని, డోర్కు లాకేసిర్రని చెప్పేసి సర్వేలో పాల్గొనలేదని చెప్పేసి ఒక చిన్న ఉదాహరణలు చెప్పి దీని సర్వేలో చెప్పినారు. మరి ఒకవైపు మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు, మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో, బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరున్నారో, ఇది చెత్తబుట్టలతో సమానం, చెత్తబుట్టలో వేసిన చిత్తు కాగితంతో సమానం, ఈ యొక్క దాన్ని తగలబెట్టండి అని చెప్పేసి చెప్పినారు. అదొక అంశం, అది వాళ్ళ పార్టీలో జరిగిన చర్చ. తదనంతరం ఏదైతే చేసారో ఈ బిల్లుల్ని అసెంబ్లీలో పెట్టి రాష్ట్రపతికి, గవర్నర్ దగ్గర పంపి, గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గరికి పంపినారు. రాష్ట్రపతి దగ్గర పంపినప్పుడు వాస్తవంగా వీళ్ళు ప్రధానమంత్రిని కలవాలి. వాస్తవంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా గతంలో మేము కూడా శాసనసభలో బీసీలకు సంబంధించి 33% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి, దేశంలో కూడా బీసీ మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. వీళ్ళు రాష్ట్రపతికి పంపినారు. మరి రాష్ట్రపతికి బిల్లు పంపడం ద్వారా మరి చట్టసభలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు వహిస్తారు. మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా కలిసినావా? ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పినాం సార్, ఏం చెప్పినాం, మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, మోదీని కలుద్దామని చెప్పినాం. మరి మోదీని కలవలేదు. 49 సార్లు ఢిల్లీకి వెళ్ళారు సార్ ఈ రేవంత్ రెడ్డి గారు. బీసీల పట్ల ప్రేమ ఉందో లేదో అనేది ఇలా స్పష్టంగా టీవీ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు, టీ న్యూస్ చూస్తున్న బలైన వర్గాల సమాజం, టీ న్యూస్ చూస్తున్న తెలంగాణ సమాజం ఆలోచించాలి. 49 సార్లు ఢిల్లీకి వెళ్ళారు, ప్రధానమంత్రి మోదీ గారిని కలిశారు, కేంద్ర మంత్రులను కలిశారు. ఒక్కటంటే ఒక్కసారి, ఒక్క ఆధారం, ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ బీసీలకు మేము ఒక హామీ ఇచ్చినాము, మీరు ఇది చేయండి అని చెప్పినావా? చెప్పలేదు. చెప్పకపోగా అసెంబ్లీలో తీర్మానం ఒక డ్రామా, గవర్నర్ దగ్గర పోయిన ఒక డ్రామా, రాష్ట్రపతి దగ్గర ఉంది కేంద్రం మీద డ్రామా. కేంద్ర సాధికారత మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది, అయ్యా మీరు చేసినటువంటి ఏదైతే సర్వే ఉందో తప్పుల తరగగా ఉంది, నామ్స్ ప్రకారం మీరు చేయలేరు, దాంట్లో ఒక రిజర్వేషన్ కొత్తది తీసుకొచ్చి పెట్టినారు, అసలు వాస్తవంగా బీసీల జనాభా అని చెప్తారు, దాంట్లో కొత్తగా ముస్లిం జనాభా, ఓసీ జనాభా, ముస్లిం ఓసీలు, ముస్లిం బీసీలని కొత్తది తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే కేంద్ర దగ్గర కొట్టుపోవాలి కాబట్టి. అదేవిధంగా పోయినసారి బీసీలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సకల జనుల సర్వే ద్వారా 56% బీసీలు ఉంటే దాన్ని 46%. బాలరాజు గారు, ముఖ్యంగా ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అనాలా, లేకుంటే గమ్మత్తు వ్యాఖ్యలు అనాలా, ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల గురించి బాలరాజుని అడిగి తెలుసుకుందాం. బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని కుట్ర చేస్తున్న వాళ్ళే సందేహాలు వ్యక్తం చేస్తున్నారట, లేవనెత్తుతున్నారట. ఇంకొకటి, కులగణన సర్వే డేటా కావాలంటే ఆయా పార్టీల ముందు అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఇప్పుడు చెప్తున్నాడు. ఇంకొకటి, మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు పెట్టలేదు అంటున్నాడు. అలాగే ఇక్కడ ఏదైతే యూపీలో 5% ముస్లిం రిజర్వేషన్ సంబంధించి అక్కడ అమలవుతుంది, అలాగే ఇటు యూపీ, గుజరాత్, మహారాష్ట్రలో అమలవుతుందంటారు. అక్కడ ఎందుకు ఎత్తేయకుండా ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముస్లింలను అందు నుంచి తీసేయాలని చెప్పేసి ఎందుకు చేస్తున్నారు అని ఎందుకు అడ్డుపడుతున్నారు అంటున్నారు. అసలు ఇక్కడ అడ్డుపడుతుంది ఎవరు, వాయిదాలు వేస్తుంది ఎవరు? 100% 100 ఎలకలు తిన్న పిల్లట వచ్చి సంతాసభ పెట్టినట్టు కదా. ఈ దేశంలో బలైన వర్గాల్ని వంచింది కాంగ్రెస్ పార్టీ. 1953లో కాకా కాలేకర్ కమిషన్ వేస్తే 1955లో నివేదిక ఇస్తే అమలు చేయండి ఎవరు? 1950స్లో ఎవరున్నారు అధికారంలో? 1979లో మండల్ కమిషన్ వేసి 1980స్లో నివేదిక ఇచ్చి మరి 1980s నుంచి 1990 వరకు ఎవరున్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? రాహుల్ గాంధీ గారి తండ్రి దివంగత నేత రాజీవ్ గాంధీ గారు కదా, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు కదా. అంటే 10 ఏళ్ళు మీరే అధికారులు ఉన్నారు కదా. ఎందుకు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయలేదు? అదేవిధంగా ఎందుకు కాకా కాలేకర్ కమిషన్ సిఫార్సులు మీరు అమలు చేయలేదు? తదనంతరం 1990లో విపి సింగ్ గారు బలైన వర్గాల కోసం ఈ సిఫార్సులు అమలు చేయాలని చూస్తే సెప్టెంబర్ 6వ తారీఖు 1990లో
ఇదే రాజీవ్ గాంధీ గారు దివంగత నేత గారు ఏం మాట్లాడి తెలుసా? మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే ఈ దేశంలో అంతర్యుద్ధాలు వస్తాయని చెప్పేసి మాట్లాడిన మాటలు ఈ దేశంలో ఓబీసీలు మర్చిపోయారనుకుంటారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా? ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇవాళ అంతకుడే సంతాప సభ పెట్టినట్టు 100 ఎలకలు తిన్న పిల్లొచ్చి సంతాప సభ నిర్వహించినట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేదాలు వల్లించినట్టు వల్లిస్తే బీసీలకు మేమేదో చేస్తామని చెప్పేసి బీసీల ఓట్ల కోసం చేస్తే ఈ ప్రయత్నాలు బలైన వర్గాల ప్రజలు నమ్ముతారా? సరిపిగా నేను ఇంకో మాట అడుగుతున్నా. ఇవన్నీ కూడా హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు, జీవోలు, ఆర్డినెన్సులు, రాష్ట్రపతి ఆమోదాలు ఉంటాయి కదా సార్. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ ఎవరి చేతిలో ఉంటుందండి? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు నియమించుకోవచ్చు. నీకు బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టయితే 42% రిజర్వేషన్లు వాళ్ళకి అమలు చేయాలన్నట్టయితే ఇవాళ మీరు నింపినటువంటి 15 పోస్టులకైనా బీసీలకు 6 నుంచి 7 రావాలి మంత్రి పదవులు. ఎన్నున్నాయి అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని టీవీ న్యూస్ ద్వారా స్పష్టంగా అడుగుతున్నా. ఎన్నున్నవి? 3 ఉన్నాయి. మొన్న ఒకటి సీఆర్ గారికి మన నిశ్చితాంతో 3 ఉన్నాయండి. మరి ఇంకా 4 ఉన్నాయి కదా, నింపొచ్చు కదా, నీ చేతుల్లో ఉంది కదా. మేము అంటున్నావు కదా ఇవాళ కేంద్రం తప్పు చేస్తుంది, కేంద్రం ఆమోదిస్తుందని చెప్పి దాని మీద దులుపుకుంటున్నావు కదా. నీ చేతిలో ఉన్న మంత్రి పదవులు ఎందుకు బీసీలకు ఇస్తలేవు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా టీవీ న్యూస్ ద్వారా అడుగుతాను. మొదటి పాయింట్. రెండవ సార్, 153 కార్పొరేషన్లు వేశారండి. 153 కార్పొరేషన్లు వీళ్ళు వేస్తే బలైన వర్గాలకు ఇచ్చినటువంటి కార్పొరేషన్లు 34 ఇచ్చారు. 153లో 34 ఇచ్చారండి. ఓన్లీ రేవంత్ రెడ్డి గారి సంబంధించినటువంటి ఏదైతే ఓసీ సంబంధించి 74 ఇచ్చారు. 74 ఇచ్చారు. అందులో రెడ్డిస్కి 55 సీట్లు, 55 ఇచ్చారు కార్పొరేషన్లు. వెలమలకి ఇంత ఇచ్చారు, 2 ఇచ్చారు. కమ్మలకు 7 ఇచ్చారు. బ్రాహ్మణులకు 4 ఇచ్చారు. ఈ విధంగా 74 ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను నేను, అయ్యా 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రేమ నీకుంది కదా, మరి ఎందుకు కార్పొరేషన్ చైర్మన్లో వాళ్ళకు 60-70 ఇవ్వలేకపోయినావు? అదొక పాయింట్. ఇంకోటి బడ్జెట్ ఉంది కదా సార్, బడ్జెట్ అది వీళ్ళ చేతుల్లో ఉంటుంది కదా సార్. ఇది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, ఆర్డినెన్స్తో సంబంధం లేదు, గవర్నర్తో సంబంధం లేదు. 20,000 కోట్లు పెడతాన్నది నువ్వే, 1,00,000 కోట్లు 5 సంవత్సరాలు పెడతాన్నది నువ్వే. మరి 1,00,000 కోట్లు పెడతాన్న రేవంత్ రెడ్డి గారు మొదటి బడ్జెట్లోనే 7,000 పెట్టి 13,000 కోత విధించిండు. రెండవ బడ్జెట్లో 9,000 పెట్టి 11,000 కోత విధించిండు. అంటే 2 బడ్జెట్లోనే బీసీలకు 24,000 కోట్లు ఎగనామం పెట్టేటువంటి మహానాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈయన బీసీలకు ఇట్లా ప్రేమ చూపిస్తుండ. అయ్యా రేవంత్ రెడ్డి గారు, బీసీలకు నొసల మీద ప్రేమ ఏమంటారు కదా, నొసలతో ఎక్కిరించి నోటితో మాట్లాడడం కాదయ్యా, పెదాల మీద ప్రేమ మాకు అవసరం లేదయ్యా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, పెదాల మీద ప్రేమ మాకు అవసరం లేదు, బీసీలకు మా హృదయంలో ప్రేమ కావాలంటా ఉన్నాం. ఎన్ని హామీలు ఇచ్చారు చూడండి సార్. చూస్తేవి మీరు అన్ని జిల్లా కేంద్రాల్లో కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఇంకా చాలా ఉన్నాయి, చాలా లోతుకు వెళ్దాం. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి అందులో. ఏదైతే బీసీ కులాల అభివృద్ధి కోసం గ్యారంటీ లేకుండా రుణాలు ఒక అంశం, ఇంకొకటి ప్రధానంగా జిల్లా కేంద్రానికి ఒక బీసీ ఐక్యతా భవన్, దాంతోపాటుగా ఏదైతే మండలానికో బీసీ గురుకులం, నెక్స్ట్ జిల్లాకో బీసీ డిగ్రీ కాలేజీ. బీసీ గురుకులం అంటున్నాడు. ఈ ఉన్న గురుకులాలకి గతి లేకుండా అయిపోతుంది. గురుకులాల్లో ఎలా ఉందో పరిస్థితి మనం చూస్తున్నాం. కూడు కావచ్చు, విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. ఇవన్నీ డిక్లరేషన్ ఇచ్చి ఎవరిని మోసం చేస్తున్నట్టు? ఇవాళ ఏదైతే వీరు ఎలక్షన్ సమయంలో 420 హామీలు ఇచ్చినారో, ఆ 420 హామీలలో బీసీలకు ఇచ్చిన 45 హామీలలో చాలా అసలు ఎంత గొప్పగా చెప్పారంటే వీళ్ళు, మీరు ఇంతకుముందు చదివినటువంటి అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్బు, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవన్ హాల్. 20 నెలల్లో ఒక్క చోట వీళ్ళు ఏమన్నా ఫౌండేషన్ వేసినారా సార్? నేను అడుగుతున్న టీ న్యూస్ ద్వారా. అదేవిధంగా బీసీ ఐక్యత భవన్లో జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం అని చెప్పినారు. ఇంతవరకు ఉందా సార్? నేను అడుగుతున్న దీని మీద పురోగతి ఉందని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకేం చెప్పారు సార్? 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల కుటుంబాలకు యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ అంట. రీసెంట్గా 43 పాలిటెక్నిక్ కళాశాలలో 14,900 ఫీజు ఉంటే బీసీ విద్యార్థులకు 39,000 చేసి 24,000 భారాన్ని మోపింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా స్పష్టంగా టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నా. ఒకవైపు గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నటువంటి ఈ సర్కారే బీసీలు చదువుతున్నటువంటి గురుకుల పాఠశాలలో కనీస వసతులు లేని సందర్భం కనపడతా ఉంది. కనీసం విషాహారం తిని పిల్లలు చచ్చిపోయే పరిస్థితికి ఉంది. ఇవాళ సుమారు 100 మంది విద్యార్థులు ఈ 20 నెలల కాలంలో చచ్చిపోయినట్టు అంశాన్ని ఇలా మన టీ న్యూస్ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. సార్ ఇంకా చెప్పారు, 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 10,000, 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000, ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసినటువంటి విద్యార్థులకు 5 లక్షలు అని చెప్పేసి ఎంత గొప్ప హామీ ఇచ్చారు చూడండి. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా అడుగుతా ఉన్నా, ఇంతవరకు ఒక్క విద్యార్థికైనా బీసీ విద్యార్థికి ఇది అమలు చేసిన వారు రేవంత్ రెడ్డి గారు
అని స్పష్టంగా టీ న్యూస్ ద్వారా అడుగుతా ఉన్నా. ఇది అమలు చేయకపోగా, రిజర్వేషన్లు ఇవ్వకపోగా, ఇచ్చిన హామీలు బీసీలకు ఎగనామం పెడుతూ ఇలా మాట్లాడతారండి. కొల్లాపూర్లో ఇలా నేను ఒక డాక్టరేట్, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీసీ విద్యార్థి ఒక బీసీ నాయకుడుగా మాకు కేసీఆర్ గారు గౌరవం ఇస్తే, ఈయన బహిరంగ సభలు, లక్షలాది మంది ఉన్న బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద అన్ని వర్గాలకు అన్ని కులాలకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు గూడి సాకలోళ్ళు బట్టలు ఉతికే సాకలోళ్ళకి ఎమ్మెల్యేలను చేసిన శంకరేనని మాట్లాడొచ్చా? తెలంగాణ సమాజమా ఈ వాక్యాలపైన స్పందించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అహంకారానికి ఈ వాక్యాల నిదర్శనం. ఇంకో మాట మాట్లాడతాడు వాకటి శ్రీయర్ గారు, ఒక బలహీన వర్గాల నుంచి ఎదిగొచ్చిన నాయకుడు, సర్పంచ్గా పనిచేశాడు అనుకుంటా, జడ్పీటీసీగా పనిచేసారు వారు. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యే అయి మంత్రి అయితే చాపలు పట్టుకునే వాకటి శ్రీహరి మంత్రి చేసినని మాట్లాడతాడు. అదే క్రమంలో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. నా ఇంటి ముందు ముంచి పోవాలంటే చెప్పులు తలకాయ మీద పెట్టుకొని పోతారని చెప్పేసి మాట్లాడతారు. ఆ మధ్యకాలంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట మాట్లాడితే పేడ బిస్కెట్ వాళ్ళతో నేనేం మాట్లాడతానంటాడు. ఇది కాదా అహంకారానికి? తెలంగాణ సమాజమా, తెలంగాణ సమాజం ఓ బలిన వర్గాల సమాజమా, ఓ మేధావి సమాజమా? ఆలోచించాలి ఈ వాక్యాలు. రేవంత్ రెడ్డి గారు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడో, ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడో ఇలా బలిన వర్గాల సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి కావాలంటవి సంతోషం, మేమేం కాదన్నట్లే. బండారు దత్తాత్రేయ గారు కేసీఆర్ గారు ఎంత గౌరవం ఇచ్చారో తెలంగాణ సమాజం అంతా చూసింది. బండారు దత్తాత్రేయ కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మంచిగా ఉండాలనే ఆలోచన విధానాన్ని గత కేసీఆర్ గారి నాయకత్వం ప్రదర్శించే సందర్భాలు కోకొల్లలు. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, బలహీన వర్గాల సమాజాన్ని ఒకవైపు గొంతుకోస్తూ బలహీన వర్గాల సమాజానికి ఇవాళ పదవులు ఇవ్వకుండా. సార్ నేను అంటున్నా సార్, సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అట రేవంత్ రెడ్డి గారిది. అయ్యా సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అంటే 300 కాపులు బీసీలో అత్యధిక జనాభా, వాళ్ళకి మంత్రి పదవులు లేకపోవడమేనా? సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అంటే యాదవ్ కుర్మ సోదరులు బీసీలలో అత్యధిక జనాభా ఉన్న కులం, మరి వాళ్ళకి మంత్రి పదవులు లేకపోవడమేనా? సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అంటే మైనార్టీలు మంత్రివర్గంలో లేకపోవడమేనా? సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అంటే లంబాడీలు మంత్రివర్గంలో లేకపోవడమేనా? సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ పేరుతోటి ప్రజాపాలన నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్నలు అడుగుతా ఉన్నా. అయ్యా నీ శాఖలో, నీ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ ఎవరు? క్వశ్చన్ మార్క్. విద్యాశాఖ మంత్రి ఎవరు? క్వశ్చన్ మార్క్. పురపాలక పట్టణ శాఖ మంత్రి ఎవరు? క్వశ్చన్ మార్క్. సంక్షేమ శాఖ ఎవరు? క్వశ్చన్ మార్క్. మైనార్టీ శాఖ ఎవరు? క్వశ్చన్ మార్క్. అంటే ప్రజాపాలన అంటే మంత్రి పదవులు లేకుండా, విద్యాశాఖ లేకుండా, హోంశాఖ లేకుండా, సంక్షేమ శాఖ లేకుండా, మైనార్టీ శాఖ లేకుండా నిర్వహించడమేనా ప్రజాపాలన అంటే? ప్రజాపాలన పేరుతోటి దగా చేస్తూ, ప్రజాపాలనతో పాటు సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అని చెప్తూ 6 గ్యారెంటీలని ఆటకెక్కించి 7వ గ్యారెంటీని మంటల కలుపుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బలహీన వర్గాల ఎమ్మెల్యేల పట్ల, బలహీన వర్గాల మంత్రుల పట్ల నువ్వు చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని బలహీన వర్గాల సమాజమే కాదు తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఎక్కడ తీసుకుపోదాం అనుకుంటారు రేవంత్ రెడ్డి? నీ అహంకార వైఖరి, నీ అహంకార పూరితమైన మాటలు నువ్వుకే కాదు, బీసీల పట్లే కాదు ఈయన మాట్లాడేది. కేటీఆర్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు, కేసీఆర్ గారు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అయా కేసీఆర్ గారు చేసిన పాపం ఏంటి అంటారు? నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమా? తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమనిరక్ష చేయడమా? కేసీఆర్ గారి పిలుపునందుకొని తెలంగాణ ఉద్యమంలో నేను భాగస్వామ్యం కాకపోతే ఈ జీవితం వ్యర్థమని చెప్పేసి అమెరికా ఉద్యోగాన్ని వదులుకొని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే పాపమా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మా నాయకులను పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ ఎక్కుపెట్టి తెలంగాణ విద్యార్థుల మీద లాఠీలు చూపెట్టేట్టు నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఊసరవేళ్ళు సిగ్గుపడుతున్నట. అయ్యో రేవంత్ రెడ్డి కూడా ఇంత మంచిగా మాట్లాడతాడా? మాకంటే ఎక్కువ రంగులు మార్చే ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండట ఆయనే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఊసరవేళ్ళు సిగ్గుపడుతున్నాయా కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడుతుంటే? బలహీన వర్గాల నాయకుడిగా డెఫినెట్ గా టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నా. నిన్ననే కూర్చున్నాం, సుమారు 60 నుంచి 70 మంది ఫేసులు భారత రాష్ట్రంలో బీసీ వర్గాల నాయకులు ఉన్నారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేసీఆర్ గారి మార్గదర్శకంలో నిన్న సమావేశమైనాం. డెఫినెట్ గా మీరు ఇచ్చిన 42% హామీని అమలు చేయకపోతే ఖచ్చితంగా బీసీలుగా ఈ రాష్ట్రంలో భూకంపాన్ని సృష్టిస్తాం. మొదటి భూకంపం కరీంనగర్ నుంచి మాకు భారత రాష్ట్రానికి వచ్చి వచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో కరీంనగర్ నుంచే మా మంత్రి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గంగుల కమలాకర్ గారు, మా మస్తూరాచారి గారు, మా బండ ప్రకాష్ ముదిరాజ్ గారు, అదేవిధంగా అందరు కలిసి డెఫినెట్గా మా ఎల్రమణ గారు
అందరం కలిసి మేము కూడా మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందరం కూడా సమావేశం ఎజెండాలో కూర్చున్నాం. కరీంనగర్ నుంచే ఏ ప్రాంతం నుంచి అయితే తెలంగాణ ఉద్యమం మొదలైందో అదే ప్రాంతం నుంచి కరీంనగర్ గడ్డ నుంచి మరొకసారి బీసీల భూకంపాన్ని సృష్టించబోతా ఉన్నాం. ఆ భూకంపంలో కాంగ్రెస్ పార్టీ మాడి మస్ అయిపోతుందని ఇప్పుడు హెచ్చరిస్తా ఉన్నాం. రైట్ థ్యాంక్ యూ అండి బాలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డిస్కషన్లో పాల్పంచుకొని మీ విషయాలు తెలియజేసేందుకు. ప్రధానంగా బాలరాజు గారు ఒక మాట అంటున్నారు, 6 గ్యారెంటీలకే దిక్కు లేదు, 7వ గ్యారెంటీ దేనికోసం అని ప్రశ్నిస్తున్నారు బాలరాజు గారు. ఇది వాటి బరాబర్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.